జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. క్యాంప్ ఆఫీసులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సరళిపై రివ్యూ చేశారు. ఇప్పటికే 2 పర్యాయాలు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడవుతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరిగింది. క్యాంప్ ఆఫీసులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సరళిపై రివ్యూ చేశారు. ఇప్పటికే 2 పర్యాయాలు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన రోడ్ షోల్లో కూడా పాల్గొన్నారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఉప ఎన్నికపై మంత్రులతో సీఎం భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులు, పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ వీళ్ళందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన వారం రోజులుగా మంత్రులంతా కూడా ఆయా డివిజన్ల వారీగా సమీక్షా సమావేశాలు ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటి మీద అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు క్యాడర్ ని, నాయకత్వాన్ని అలర్ట్ చేసేటువంటి పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికీ 2 పర్యాయాలు ఎన్నికల ప్రచారం చేసినటువంటి సీఎం ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. వచ్చే 3-4 రోజుల పాటు అనుసరించాల్సినటువంటి వ్యూహం, డివిజన్ల వారీగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలన్నిటి మీద ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి వాటన్నిటినీ సెట్ చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉంది. దీంట్లో భాగంగానే మంత్రులందరినీ కూడా వచ్చే 3 రోజులు అలర్ట్ గా ఉండడం, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ లో సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైట్ చారి, థ్యాంక్ యూ.